అడగండి. సార్ పీవెక్కోలో మరోసారి నెత్తిరోడింది. 30 మందికి పైగా పౌరులు మరణించినటువంటి పరిస్థితి. సో అసలు ఈ అల్లర్లకి కారణాలు ఏమిటి సార్? అంటే ఇది వాస్తవంగా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. అంతకు ముందు నుంచి కూడా ఉంది, కానీ ముఖ్యంగా 2023లో కూడా మాస్ ప్రొటెస్ట్ జరిగాయి. 2022 నుంచి క్రైసిస్ డీపెన్ అవుతూ వచ్చింది. మొదటి నుంచి ఉన్న ఛాలెంజెస్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ప్రజలకు, పాకిస్తాన్ ఇస్లామాబాద్ రాజధానిగా కలిగిన పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య ఈ ఘర్షణ, వివాదము చాలా కాలంగా ఉంటున్న అంశం. సో ఎందుకంటే పిఓకేలో ఉన్నవారు ఏమంటారంటే మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్నారు, మమ్మల్ని పాకిస్తాన్లో సమానమైనటువంటి పౌరులుగా చూడడం లేదు అన్నది వారి ఆవేదన. సో దానికి ఇప్పుడు ప్రజెంట్ క్రైసిస్ కూడా ఈ 3-4 ఇయర్స్గా పెరుగుతున్న క్రైసిస్ ఏంటంటే, ఒకటేమో దీన్ని మనం విడిగా చూడకూడదు. పాకిస్తాన్ సొసైటీలో, పాలిటీలో, ఎకానమీలో ఉన్నటువంటి క్రైసిస్ యొక్క రిఫ్లెక్షన్ ఇది. ఇలా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, మీకు 2023 వరకే ఇన్ఫ్లేషన్ 38% పెరిగింది. 2022 వరకు 20% ఉండే 38% పెరిగింది. ఇప్పుడు మళ్ళీ అంటే రష్యా ఉక్రెయిన్ వార్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వెస్ట్ ఏషియా వార్తో పాక్ ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయి ఉంది. సో ఇన్ఫ్లేషన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $20 బిలియన్ నుంచి $2.9 బిలియన్ పడిపోయింది. అంటే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే కనీసం ఒక నెల రోజుల దిగుమతులకు సరిపోయేంత ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా లేదు. అందుకే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ చెప్పాడు, మేము ఫ్రెండ్స్ దగ్గరికి అప్పుల కొరకు వెళ్ళినా బిచ్చగాన్లాగా చూస్తున్నారు మమ్మల్ని అని, చాలా అవమానకరంగా ఉంది అని చెప్తున్నారు. అంటే ఐఎంఎఫ్ బెయిలౌట్ల పైన పాకిస్తాన్ బతుకుతోంది. పాకిస్తాన్ సహజ వనరులను, సంపదను అమెరికాకు తాకట్టు పెట్టి బతుకుతోంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీకి, మిలిటరీకి, డిఫెన్స్కు